ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి సమయం ఇచ్చింది. దాంతో బెయిల్ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్ కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ దాఖలు చేయలేదు. దీంతో శుక్రవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణ వాయిదా వేసింది. మీరెందుకు ఇంత లేట్ చేస్తున్నారు, నసనం వ్యక్తం చేసినారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు. మరి దర్యాప్తు సంస్థలు కావాలనే కౌంటర్ ఫైల్ చేయడం, లేట్ చేసి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ మేం భావిస్తున్నాం, అట్లనే సమాజం భావిస్తున్నాం, కోర్టు వారు కూడా భావించినట్టు కనిపిస్తా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. మరి తొందరగానే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. ఏదేమైనా ఇవాళ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినారు. థర్స్డే నాడే కౌంటర్ దాఖలు చేయమన్నారు. ఈ గురువారమే వచ్చే మంగళవారం హియరింగ్ పెట్టినారు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. మహిళ అనే దాని మీద కూడా మా కౌన్సిల్ ముకుల్ రోహత్ గారు అన్నారు, మహిళ దాని మీద కూడా ఉంది అని అంటే వాళ్ళు మహిళ కాదు అన్నమాట, వాళ్ళు మాట వనరబుల్ మహిళ కాదు అన్నమాట మాట్లాడినారు. మరి అప్పుడు మా అడ్వకేట్ గారు అన్నారు, వనరబుల్ మహిళ ఎందుకు కాదండి, ఒక మహిళ ఎంపీ అయినంత మాత్రం వనరబుల్ కాదని ఎట్లా అంటారు, మహిళనే కదా అని అది వర్తించాల్సిందే కదా కవిత గారికి కూడా అన్నమాట ముకుల్ రోహత్ గారు అన్నారు. దానికి మరి న్యాయమూర్తి గారు కూడా దాని మీద ఏమీ కామెంట్ చేయలేదు, విన్నారు, సావధానంగా విన్నారు. మాకు పూర్తి ఆశాభావం ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. వచ్చే మంగళవారం కవిత గారికి బెయిల్ వస్తుందనే నమ్మకం మాకు. ఈ రోజు కవిత గారి కేసు లిస్ట్ అవ్వడం జరిగింది కోర్టులో. ఈడీ అండ్ సీబీఐ 2 మ్యాటర్లు లిస్ట్ అయినాయి. సీబీఐ నిన్న సాయంత్రం 5 గంటలకు సుమారు 5 గంటలకి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది మాకు సర్వ్ చేశారు, రికార్డు మీద కూడా రాలేదు. వకాలత్ వేయకుండా కౌంటర్ ఫైల్ చేశారు. ఇది ప్రొసీజర్ కి విరుద్ధం. అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చేద్దామని అన్నప్పుడు ఈడీ వాళ్ళ కౌన్సిల్ ఏఎస్జీ రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి టైం అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి టైం అడిగినప్పుడు కౌంటర్ ఇస్ అబౌట్ టు ఫైల్, పైప్ లైన్ లో ఉంది అన్నప్పుడు జడ్జి గారు కూడా సీరియస్ అయ్యారు. ఈ కౌంటర్ ఫైల్ చేసే పద్ధతి ఏంటి, ఇంత డిలే ఎందుకు అవుతుంది. ట్యూస్డే రోజు నోటీస్ ఇష్యూ అయింది. ట్యూస్డే రోజు 3 టైప్స్ ఆఫ్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి, స్టాండింగ్ కౌన్సిల్ కి, సెంట్రల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సుప్రీంకోర్టు కాంపౌండ్ లో, ముగ్గురికి సర్వ్ చేశాము. అయినప్పటికీ వాళ్ళు కౌంటర్ వేయలేదు. సో సిసోడియర్ మ్యాటర్ ఇస్ ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్. కవిత గారికి సేమ్ మ్యాటర్ అప్లికబుల్ అవుతుంది. తన మహిళ, 45 సెక్షన్స్ తనకి స్ట్రింజెంట్ కండిషన్స్ అప్లై కావు. అయినప్పటికీ వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కావాలని చెప్పి మెరిట్ మీద ఏం లేదు కాబట్టి వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఒక వారం వాళ్ళకి ఫైనల్ టైం ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ ఏమన్నది. మా రిప్లై ఫ్రైడే లోపల ఏమన్నారు. మ్యాటర్ ట్యూస్డేకి ఉంది. ట్యూస్డే రోజు మ్యాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మోస్ట్ ప్రాబబ్లీ తనకి న్యాయం జరుగుతుంది. కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వాళ్ళు ప్రైమ్ అక్యూజ్ గా నిరూపించారు. వాళ్ళ పైన వాళ్ళు ప్రైమ్ అక్యూజ్డ్ పాలసీ మేకర్స్. తిను మహిళ, తిను ఎమ్మెల్సీ తెలంగాణలో ఉన్నది. సో దేర్ ఫోర్ వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలైన పాలసీ మేకర్స్ కి, ఈవెన్ అకార్డింగ్ టు దెమ్ అసలైన వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలు తన మీద ఏం ఆరోపణ లేదు.